లేవా, చెన్నైలో లేవా, కలకత్తాలో లేవా, ముంబైలో లేవా? ఎవడాడు అసలు వీళ్ళకి చెప్పింది 100 గజాల్లో ఉండటానికి వీల్లేదు, 1000 గజాలు అంటే 1000 గజాలు బిట్టే ఉండాలా, ఓ చోట 250 ఇచ్చాం, ఓ చోట 500 ఇచ్చాం, అక్కడ ఉంటే అక్కడే తీసుకోవాలి కానీ వీడు 1000 గజాలు ఎవడు తీసుకోమన్నాడు? ఏందది వెరితనం? కాకపోతే నా 1000 గజాలని 10 బిట్లేసి అమ్ముతానబ్బా, నేను 10 విల్లాలు కడతా నేను, నువ్వెవడో చెప్పడానికి ఇష్టం కదా. ఇప్పుడు దాని పేరేమంటారు, రాజస్థాన్ లాంటిదే పింక్ సిటీ అంటారు, ఒక ఏరియా అంతా ఒక కలర్ వేస్తాం అట్లాంటిది. నీది అట్ట ఏం కాదు కదా, ఎవడు బిల్డింగ్ ఆడు కట్టుకుంటాడు రేపు పొద్దున. ఎట్టుండాలో నువ్వు డిసైడ్ చేస్తానంటే ఎట్లాగా? వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి వదిలేయి. అంటే ఇది అంటే ఇలాంటి నిబంధనలు పెడితే ఇంకా రేపు పొద్దున్న రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి వీళ్ళు దోపిడీకి గురవుతారండి. ఇప్పుడు 5000 గజాలు ఉన్నటువంటి అతనిదే ఉందనుకోండి, అతను 40 కోట్లు వస్తేనే ఎక్స్పెక్ట్ చేశాడు. ఇప్పుడు చివరికి ఏం చేయాలా? అంత పెట్టి ఎవడు కొండ కాబట్టి 10 కోట్లు ఇచ్చినా తీసేసుకోవాలి అర్జెంట్ అవసరమయ్యి రేపు పొద్దున. అంతే. అలాగే వాడు దోచుకుంటారు, ధనవంతుడు దోచుకుంటాడు. ఇప్పటికే రైతు ధనవంతుడికి దోపిడీకి గురయ్యాడు ఆల్రెడీ. అది రేపు వాళ్ళు అన్యాయం అవుతారు. మొత్తానికి ఒక రాంగ్ స్టెప్ కావాలని పడిందేమో. రాంగ్ స్టెప్ కావాలని కాదు, అవగాహన రాహిత్యంతో కూడినటువంటి అధికార యంత్రాంగాన్ని నమ్ముకోవడం వల్ల జరుగుతుంది. మానవత్వం లేనటువంటి అధికార యంత్రాంగం అది ఓ రకంగా చెప్పాలంటే. అంటే